అంత నుల్లి పెట్టక చెప్పు. నువ్వు మీ ఫ్రెండ్ మంచిగా చెప్పినప్పుడు వినాలి అంతే. నువ్వు మీ ఫ్రెండ్ తో మాట్లాడ ఎవరితోనో మాట్లాడి లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా భార్యతోనైతే ఒక ఫ్రాంక్ అయితే చేయబోతున్నా. ఫస్ట్ టైం ఇలా చేయడం, కానీ ఏం చేస్తుందో చూద్దాం. గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసినట్టయితే చేద్దాం. ప్రస్తుతం అయితే మా ఇంట్లో అయితే మా వైఫ్ అయితే లేదు, బయటికి వెళ్ళింది. వచ్చే లోపల కొంచెం సెటప్ అయితే చేసుకొని ఉంచుకుంటా. చూద్దాం ఎలా ఉంటుంది రియాక్షన్. ఫ్రెండ్స్, ఇక్కడ హోమ్ థియేటర్ ఉంది కదా, దీని వెనకాల పెట్టి కొంచెం కనబడకుండా కవర్ చేసి అయితే పెట్టేస్తా. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే సెటప్ చేసుకున్నా. ఇక్కడ ఫోన్ మైక్ అనేది పక్కా పెట్టేస్తా. అక్కడ కూర్చొని ఫోన్ మాట్లాడినట్టుంటా. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మొబైల్ అయితే దగ్గర ఉన్నది, మాట్లాడడానికి ట్రై చేస్తా. అది తొందరగానే వస్తుంది, ఎందుకంటే చిన్న పని మీద వేస్తాను నేను. సో మైక్ అనేది పక్క పెడుతున్నా, మాట్లాడుతున్నా. హలో 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 చెప్పా. ఏం లేదు, ఇంట్లో ఉన్నా. ఉంది. A few moments later. ఏ ఫ్రెండ్ ఎవరున్నాడు? మా ఫ్రెండ్ అంతా మాట్లాడతాను. ఏ నెంబర్ నుంచి? అది ఎప్పుడున్నది టైము? 12:30 ఉన్నది. ఇప్పుడు టైం ఎంత కాదు, ఎక్స్ట్రా అవుతుంది. లేదు, ఫ్రెండ్ అంతనే డిలీట్ చేసిన ఆ నెంబర్. నీకు వెళ్ళిపోయి రీసెంట్ కదా డిలీట్ ఎందుకు చేసిన? ఫ్రెండ్ అయినా పుట్టి అనేవో ఇందులో నెంబర్ మీది. ఇప్పుడు వన్ నెంబర్ నేను అట్లేదు, కానీ డిలీట్ చేసిన. అరే ఉంటే ఏమైతుంది? డిలీట్ ఎందుకు చేసిన? ఫ్రెండే కదా. ఇప్పుడు మన అందరి నెంబర్ డిలీట్ చేస్తారు కదా అట్లా. లేదు, చెప్పు, ఎందుకు డిలీట్ చేసిన? అసలు ఎవరితో మాట్లాడు? ఫ్రెండ్ కాదని చెప్పినా కదా. ఫ్రెండ్ కాదు కాదు అని మాట్లాడు. అదే ఎవరితో లేదు, చూపించిన కదా వాళ్ళ నెంబరు. నేను అంత ఎందుకని డిలీట్ చేసిన. ఉంటే ఏమైతుంది? ఇప్పుడు నెంబర్ అయితే మాత్రం. అరే చెప్తున్నావా? నువ్వు మీ ఫ్రెండ్ అంతా మాట్లాడలేదు, ఎవరితోనో మాట్లాడావు. వాళ్ళు ఎవరు? చెప్పు. ఇది కాదు, నువ్వు పని చూసుకోపో. పని లేదు గింజలు కదా, నేను పని చేయ ఏం చేయాలి? ఉపాసన పడాలి అందరు. చెప్పు, ఎవరితో మాట్లాడినా? చెప్తా కదా. అర్థం కాదు. నువ్వే అర్థం చేసుకో. డిలీట్ చేసిన కదా ఆ నెంబర్. ఎట్లా డిలీట్ చేస్తావు నువ్వు? తప్పు అయినప్పుడు నువ్వు తప్పు చేసినావు కాబట్టి డిలీట్ చేసినావు. మంచిగా చెప్తాను. మంచిగా చెప్పకు, కరెక్ట్ చెప్పు సమాధానం. మంచిగా చెప్తాను నేను. అది వదిలిపెట్టు, పిల్లలు రమ్మనుకో. అవసరం లేదు, నువ్వు ఎవరితో మాట్లాడినా చెప్పు. అర్థమవుతానా? ఓ అవసరం లేదు, చెప్పు ఫస్ట్. నువ్వు అంటే ఎవరితో మాట్లాడి నెంబర్ డిలీట్ చేసినాను. గీయాన్ని అనుమానం పెట్టుకొని ఒక కాపురం వచ్చి పెట్టుకోవద్దు. కానీ నేను చెప్పేది ఫ్రెండ్ అంతా మాట్లాడి దాని కాపురం తెచ్చి పెట్టుకుంటా. మరి నువ్వు అట్లనే ఉన్నది. ఎట్లున్నది మరి? నేను అచ్చుడితో ఫోన్ ఎదుగు ఫోన్ మాట్లాడి డిలీట్ నేను చెప్పేది మరి ఇన్ని రోజులు అట్లా చేయలేదు కదా. నా సెల్ బ్యాలెన్స్ అయిపోయినాయి. చెప్పేది మా ఫ్రెండ్ అంత పర్సనల్ విషయం మాట్లాడినా. నీకు అది చెప్పని అవసరం లేదు. అట్లా అవసరం లేదు. చెప్పాలి, సందర్భం వచ్చినప్పుడు చెప్తే. ఇప్పుడు కాదు, ఇప్పుడే చెప్పాలి. ఇప్పుడే చెప్పాలి. చెప్తే అర్థం కాదా? అర్థం కాదు నాకు. చెప్పు ఇప్పుడు. ఏంటి చెప్పేది? నువ్వు ఎవరితో మాట్లాడినావు, దేని గురించి మాట్లాడినావు? అరే ఇగో, నేను ఒక సందర్భం వచ్చినాక చెప్తా, ఇప్పుడు కాదు. లేదు, ఇప్పుడే చెప్పు. ఇప్పుడు నేను నమ్మాలంటే చెప్పాలి.
అరే అంటే ఏదో చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఏదైనా స్కెచ్ చేసుకోవాలి, ఏమో చెప్తే నమ్ముతారని అంటే అది ఆలోచించి ఎప్పుడన్నా చెప్తావు అన్నట్టు. ఇప్పుడు నీకు అల్లక్కలేదు స్టోరీ కదా, అర్థమవుతుందా? అదా కాదు. నేను ఇప్పుడు ఉంటే కూడా మా ఇంటికి పోతే తప్పదు. ఏందో అవసరం లేదు. నేను చెప్పేది కూర్చో, ఏమనుకుంటా చెప్పు. నేను చెప్పేది మంచిగా చెప్తాను. నేను ఫ్రెండ్తో మాట్లాడి ఆయన విషయం ఏంటంటే అది పర్సనల్ విషయం, అది నీకు చెప్పాల్సిన ఇప్పుడు అవసరం లేదు, తర్వాత నేను మాట్లాడదా. అవసరం లేదు, ఇప్పుడు చెప్పు. అది దిక్కేసారి ఏం చెప్తాను, ఇప్పుడు చెప్పు నాకు, నువ్వు ఎవరితో మాట్లాడు. చెప్తా అర్థం కాదా? ఇది మంచిగా చెప్తానా ఇను. ఫ్రెండ్తో మాట్లాడినా నీ సెల్ ఉండే కానీ డిలీట్ చేయాల్సి వచ్చింది, డిలీట్ చేసిన దాన్ని మళ్ళీ ఇదంతా రాధారం చేసి ఇదంతా లొల్లి పెట్టక చెప్పు. నువ్వు మీ ఫ్రెండ్ మంచిగా చెప్పినప్పుడు వినాలి అంతే. నువ్వు మీ ఫ్రెండ్ తో మాట్లాడ, ఎవరితోనో మాట్లాడు మరప్ లేదు, తోనో మాట్లాడు మరప్. ఇప్పుడు నువ్వు కూడా అట్లా డిలీట్ చేసినా కదా, మనం ఎవరితో అట్లా మాట్లాడి నేను డిలీట్ చేస్తాను. నువ్వు మరప్ ఏంది అవసరం లేదు, నేను అడిగినందుకే నన్ను ఇట్లా చెప్తాను కదా, నేను కూడా లేదు చేసింది. రా చెప్పేది ఈనా ఇంకో మా ఫ్రెండ్ తో మాట్లాడిన నువ్వు ఇదంతా ఇప్పుడు నేను ఉండాలంటే నువ్వు చెప్పు. మీ ఫ్రెండే కదా, ఆయన పేరేందో చెప్పు, ఆ ఊరేందో చెప్పు. అది నేను తర్వాత చెప్తా అంటాను కదా. చెప్తావా చెప్పవా నువ్వు? నేను చెప్పాలి తర్వాత చెప్తా. పిల్లల్ని ఇద్దరిని ఇక్కడ ఇడిసబెట్టి మా ఇంటికి పోవన్నా, ఒక్కటే సమాధానం చెప్పు. చెప్పు తర్వాత చెప్తా. తర్వాత లేదు, ఇప్పుడే చెప్పు. ఎవ్వరు లేరు మా ఫ్రెండ్ కాడే, నేను చెప్తాను కదా. అది ఒక విషయం ఉన్నది, అది తర్వాత చెప్తా అంటానా. ఫ్రెండ్ కాదు లేదు, ఎవరితో మాట్లాడనో చెప్పు. ఇట్లా ఏడ్చుడు కాదు పవిత్ర, నేను చెప్పేది నువ్వు పవిత్ర ఏడవకు, నేను చెప్పేది చెప్పు. ఇప్పుడు కాదు, నేను తర్వాత చెప్తా. ఇప్పుడే చెప్పు. అది ఇంకో ఏడ్చుడు కాదు, నేను చెప్పేది నువ్వు, నీకు తర్వాత విషయం ఏడ్చుడు కాదంటే మరి ఇప్పుడు నా చెయ్యి నువ్వు చేసుకున్నావు. నువ్వు కోపమే చేసిన నేను అదే కోపం మీద నేను కొడితే మాట తప్పు చేసింది నువ్వు, కొట్టేది కూడా నువ్వేనా? మళ్ళీ మాట సమాధానం కాదు నేను చెప్తాను. సరే చేసుకున్నా అది తప్పు కానీ ఆవేశం మీద చేసుకున్నా కానీ విషయం ఏంటిదంటే అది మా ఫ్రెండ్ దాంతో మాట్లాడినా, అది నీ దాంట్లో ఉంచొద్దని డిలీట్ చేసిన. కానీ అది ఒక సందర్భం వస్తుంది, ఆ విషయం కూడా ఎక్కువ రోజులు కదా నేను చెప్తా. ఓకేనా? లేదు, నువ్వు ఎవరితోనో మాట్లాడను, అది ఎవరితో చెప్పు. పోవన్నా ఇంటికి, లేకపోదా మా ఇంటికి. నేను ఒక్కసారి చెప్తున్నావా? ఎందుకు ఎప్పటికీ నీ మాట అయినల్లా నా మాట నువ్వు? నేను చెప్పేది ఉండన్నా చిట్టకి వచ్చింది కానీ నేను చెప్పేది నువ్వు. అమ్మాయి నేర్తాందిరా. ఇంకో పాత్రగా నేను నేర్పియా కానీ ఇంకో సారీ, నేను ఒక విషయం చెప్తాను. ఎవరితో మాట్లాడను చెప్పు. ఇంకో నేను చెప్పేది పోవన్నా. ఇంకో డాడీ కొడుతాడు తెలుసా? తెలియదు. ఇది మైకు, నేను ఫ్రాంక్ చేసిన అంతే. ఆడ కెమెరా ఉన్నాయి, నీకు సెల్ తీసుకొస్తా. ఇదిగో ఫ్రాంక్ వీడియో చెప్తాను, నువ్వు అనవసరం ఏడ్చుడు కాదు, అర్థమైందా? నమ్మచ్చా? అదే వీడియో తీసినాకు యూట్యూబ్ లో పెడదామని. అట్లా కాగా ఏడవకు, ఇట్టిగానే వీడియో తీస్తానా. ఇప్పుడు వీడియో మొత్తం నీకు చూపిస్తాకు, ఫ్రాంక్ అని చెప్పినా కూడా. అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఇట్టిగానే పెడుతుంది, మళ్ళా మాట తీస్తుంది, లొల్లి పెడుతుంది, గాయగా చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం. మమ్మీ ఎడుతుందిరా, అడుగు ఎందుకు ఎడుతున్నావు? అడుగు ఎందుకు ఎడుతున్నావు? అడుగు.
మధ్యలో ఏడుతానా అని అడిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా ఛాలెంజెస్ అయినా లేకపోతే ఏదైనా ఫ్రాంక్ చేయమని అడిగాయంటే కామెంట్లో తెలపండి, ట్రై చేస్తా.